వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకరిని డ్రైవర్ని చంపినోడు ఒకడు ఎమ్మెల్సీ అనంతబాబు అని నిన్న మొన్న ఎపిసోడ్లు చూస్తున్న ఇంకో ఎమ్మెల్సీ పరిస్థితి, శ్రీకాకుళం ఎమ్మెల్సీ పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆ సభలకి పంపించి, పెద్దల సభకు పంపించి పెద్దల సభ తాలూకా గౌరవాన్ని కూడా కించపరిచే విధంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ఒకసారి మేమందరం కూడా కోరుకుంటున్నాం. మేడం, జగన్మోహన్ రెడ్డి మాకు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది, కావాలనే భద్రత లేకుండా చేస్తుంది అని అంటున్నారు. ఏమంటారు? ఇక్కడండి ఒక విషయం చెప్పాలండి, ప్రజలకు కూడా తెలియాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 986 మంది జగన్మోహన్ రెడ్డికి సీఎం గా ఉండేటప్పుడు అతనికి భద్రత కల్పించారు. దానికి ఒక స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకుని ఆయన 986 మందిని ఆయనకి రిక్రూట్ చేసుకున్నారు. 986 మందికి నెలకయ్యే ఖర్చు దగ్గర 5.87 కోట్లు, అంటే 6 కోట్లు దగ్గర. అంటే 986 మంది అతను కనుక కాపలా కాస్తే నెలకి అయ్యే ఖర్చు 6 కోట్లు. అయినా కూడా ఆ రోజు స్పెషల్ ఫోర్స్ పెట్టుకుని ఆయన చేసుకున్నారు. అప్పుడు ఆయన సీఎం గా ఉన్నాడు, ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు ఎన్ని కోట్లు అయిందో మీరే లెక్క పెట్టుకోండి. నెలకి 6 కోట్లు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎన్ని వందల కోట్లు అయిందో మీరే అర్థం చేసుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం మాత్రమే, అతనికి ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష నాయకుడు కాదు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే. అదేవిధంగా ఆయన ఏమి మంత్రి కూడా కాదు. ఓకే, ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఉన్న నాకు వైట్ ప్లేస్ ఇస్తారు. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి కేవలం ఎక్స్ సీఎం అని ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చారు. ఈ రోజు ఒకసారి ఆలోచన చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్యేనే. ఆయనకి ఇవ్వాలనుకుంటే 1+1 ఇవ్వాలి. కానీ ఎక్స్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈ రోజు 58 మంది పనిచేస్తున్నారు. ఆ 58 మందికి నెలకి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కి. ఈరోజు Z+ సెక్యూరిటీ మేము ఇస్తున్నాము, అందులో ఎక్కడా కూడా ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు మొన్న బయటకు వచ్చి దేవాంశకి 3+3 న్యూస్ వచ్చాడు. దేవాంశకి ఇచ్చారో లేదు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం విలువలకి గౌరవం ఇచ్చి భారతీ రెడ్డికి 2+2 సెక్యూరిటీ, విజయమ్మ గారికి 2019లో ఆయన సీఎం గా ఉండేటప్పుడు 1+1 సెక్యూరిటీ ఇచ్చారు.